జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. ఏంటి రాష్ట్రంలో ఏ అంశాలు లేవా? ఈ కిరణ్ రాయిలో లేకపోతే ఇంకొక రాయిలో ఆ లక్ష్మీయో ఇంకొక పార్వతో వీటి గురించేనా? వేరే అంశాలు ఏం లేవా మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని? వర్మ గారు గతంలో అంబటి రాంబాబు గారి మీద అలాగే అవంత్ శ్రీనివాసరావు గారి మీద వచ్చినటువంటి కొన్ని అభూత కల్పనలు, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసి ఏవైతే ఆడియో టేపులు తీసుకొచ్చి ఇదిగో గంట అరగంట అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా ట్రోలింగ్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం కాదు. ఆ రోజున మళ్ళీ ఎందుకు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? ఎందుకు సంక్షేమ పథకాలపైన మాట్లాడకపోయారు? ఎందుకు డెవలప్మెంట్ మీద మాట్లాడలేదు ఈ అధికార ప్రతినిధులు కానీ ఈ కూటమి పెద్దలు కానీ? ఆ రోజున అంబటి రాంబాబు గారి గురించి, అవంత్ శ్రీనివాసరావు గారి గురించి మీరు గంటల గంటలు డిబేట్లు పెట్టడం కానీ, గంటల గంటలు ప్రెస్ మీట్లు ఇవ్వడం కానీ, ఆ రోజున దేనికి? ఆ రోజున ఏ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగత జీవితం రాజకీయాలకు ఎందుకు ముడిదేయాలి అని ఆ రోజున కూటమి నాయకులు అనుకుంటే ఈ రోజున వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ రోజున రెడ్ హ్యాండెడ్ గా ఒక దొండకాయ స్టార్ దొండకాయ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలు చాలా మంది ఆయనకి బలైపోయారనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎలక్షన్ ముందు కిరణ్ కుమార్ అలియాస్ దొండకాయ, ఈ ముదురు పైన దొండకాయ గురించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లిస్ట్ వెళ్తే ఎలక్షన్ టైంలో ఎందుకు యాక్షన్ తీసుకోవడం అని పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరకాడు కాబట్టి ఏదో మంత్రంగా నోటీసులు ఇచ్చి పక్కన పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేయవలసింది ఏంటంటే, అమ్మా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డకి ఎటువంటి నష్టం చేకూరినా ఖచ్చితంగా నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాను. మీ హయాంలో అలాగే జరిగిందా లక్ష్మణ్? మీ 5 ఏళ్ల పాలనలో అలాగే జరిగిందా సస్యశ్యామలంగా? సార్ వర్మ గారు, మీరు కావాలంటే గణాంకాలు తెచ్చుకోండి. మా హయాంలో ఖచ్చితంగా ఆడపిల్లలకు రక్షణ కలిగింది. మా హయాంలో ఎక్కడ కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎక్కడా లేవు. ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని శారీరకంగా వినియోగించుకొని, వాళ్ళని ఉమెన్ ట్రాఫికింగ్ లో వాళ్ళే పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజున లక్ష్మణ్ అనే అమ్మాయిని ఈవిడు ఈ యొక్క కిరణ్ కుమార్ అనే వ్యక్తి 1,20,00,000 తీసుకున్నప్పుడు అది 2013 నుంచి మా ఇద్దరు మధ్య సంబంధం. ఆవిడేదో కాదండి, ఆవిడేదో చేతులు అంటున్నారు, చెక్ బౌన్స్లు అంటున్నారు, బోల్డ్ కథలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం కన్క్లూజన్ వస్తాం? మంచి 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 పాయింట్ రైజ్ చేశారు వర్మ గారు. ఆవిడ సీటరే, ఆవిడ లేదంటే ఎక్కడో మా మంచి మహిళ కాదు, 4-5 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి అనుకోండి. అటువంటి మహిళతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అంటే నువ్వెంత పెద్ద సీటర్వి, నువ్వెంత అగంతకుడివి, నువ్వెంత దుర్మార్గుడు అయి ఉంటేనే అటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చేశావు. నేను నీకున్నాను, నైపు వైపు కైపు. ఇది తెలిసిన కాదు లక్ష్మణ్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కానీ శ్యామలా గారు కానీ మీరు అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? అది తెలిసిన విత్-ఇన్ అవర్స్ లో ఆయన యాక్షన్ తీసుకున్నారు. మీరు ఏ రోజన్నా ఎవరి మీదన్నా యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అరే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళని ఎవరో పరామర్శించిన పాపాన్ని పోలేదు. సుధాకర్ అవని అండ్ ఇంకో ఇదిగో బాలకోటి గారు ఉన్నారు కాబట్టి ఆయన పెద్ద చిట్టా ఇప్పుతారు. నెక్స్ట్ అమరావతి మహిళల్ని రోడ్ల మీద చీరలు ఇప్పించారు, దుశ్శాసన పర్వాలు జరిగినాయి, అది మీకు చేయలేదు అంటారు, మీ ప్రభుత్వంలో జరగలేదు అంటారు. ఇంక అందరూ కళ్ళు మూసుకోవాలంతే. వర్మ గారు ఎక్కడైనా సరే, ఏ ఆడపిల్లసైనా సరే, ఇగో పలానా వ్యక్తి వల్ల మాకు అన్యాయం జరిగింది, పలానా వ్యక్తి మమ్మల్ని వాడుకుని వదిలేశాడు, పలానా వ్యక్తి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఎవరైనా ఏ నాయకుల మీదైనా మా పార్టీలో ఉన్న నాయకుల మీద కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే మీరు అంటూ ఉన్నారు, ఎవరైతే మా రంపచోడవరంలో జరిగినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకా ఘటన ఏదైతే ఉందో, ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను కూడా ఇంత రాజకీయంగా వినియోగించుకున్నారు. మేము అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తామన్నటువంటి కూటమి పెద్దలు ఇంతవరకు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు పట్టించుకోవాలా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకి ఏం హామీ ఇచ్చారు? ఇదే డ్రైవర్ ఏమైనా భరోసా ఇచ్చారు? మీరు రాజకీయంగా వినియోగించుకోవడం కాదండి, ఏం భరోసా ఇచ్చారు? మీరు ఎలా ఆదుకున్నారు? లక్ష్మణ్ విని నా మాట విని నువ్వే మాట్లాడదు. కానీ ఇప్పుడు నువ్వు లీడర్గా ఎదగాలనుకుంటున్నావు, మంచి భవిష్యత్తు ఉంది, యాక్టివ్గా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నావు. ఈరోజు డ్రైవర్స్ వాళ్ళని ఆ డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చంపేస్తే
కూటమేమోని మేము న్యాయం చేస్తాం అధికారంలోకి వచ్చి అని చెప్పారు, ఇప్పుడు ఎందుకు న్యాయం చేయలేదని అడుగుతున్నారు. అసలు ఏవైనా అర్థం ఉందా దానికి? అసలు చంపిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీకి సంబంధించింది, ఏ కాలంలో జరిగింది, అది వీళ్ళెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడం ఏంటి? ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్పారేమో అమ్మ నీకు ఏదో అన్యాయం జరిగింది చేసుకుంటారు, అది కాదు కదా. మీరు వినాలి వర్మ గారు, ఒక నిమిషం మీరు వినాలి. నేను అనేది ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్తారు, డాక్టర్ సుధాకర్ గురించి చెప్తారు, డాక్టర్ అచ్చెన్న గురించి చెప్తారు. వీళ్ళందరినీ మీరు కూటమి నాయకులందరూ కూడా ఎలక్షన్ టైం అప్పుడు ఓట్లు పడడానికి దళితులందరూ మా వైపు ఉన్నారని చెప్పుకోవడానికి మీరు ఒక ప్రకటన, ఒక క్యాంపెయిన్ గా చేశారు కదా. మరి వాళ్ళని ఆదుకోవాల్సింది, తప్పు చేశారు మీరు, వాళ్ళని ఆదుకుంటే మీకే ఆ ఓట్లని పడిపోనేమో కదా, వాళ్ళని ఆదుకోవాల్సింది కదా. సార్ ఒక నిమిషం సార్, అక్కడ జరిగిన సన్నివేశం వేరు. అక్కడ డాక్టర్ సుధాకర్ గారిని రచ్చగొట్టి డాక్టర్ సుధాకర్ గారిని ఆ విధంగా చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. అలాగే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సరేలేదు, ఇంకా అప్పుడు జరిగిన మటర్లన్నీ కూడా ఇల్లే చేశారని చెప్పి కోర్టులో వేయండి. అది అనంతబాబు యొక్క పర్సనల్ విషయంలో జరుగుతున్న విషయం, అది క్రిస్టల్ క్లియర్ గా ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ భార్య లక్ష్మణ్ కొనసాగిద్దాం. ఒక్క నిమిషం ఒక్కడే మాట్లాడితే కాదు కదా, ఇంకా ముగ్గురు ఉన్నారు, నేను ఇస్తాను, కొనసాగిద్దాం. నీ పాయింట్ చేసావు కదా అనుష గారు. ఓకే ఒక్క నిమిషం అనుష, ఏంటి మీ శ్యామలక్క గారు మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చారు. మహిళలకి చాలా అన్యాయం జరుగుతున్నదట, చాలా దారుణాలు చేస్తున్నారట. ఆవేశంగా ఉన్న కూటమి, లేకపోతే అప్పట్లో హామీలు ఇచ్చిన కూటమి ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదని వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టొద్దు అంటున్నారు, మీరు తట్టుకోలేరట. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు బాలకోటయ్య గారికి, నా సహచరి అధికార ప్రతినిధి కీర్తన గారికి, అదేవిధంగా పాపం లక్ష్మణ్ గారికి అందరికీ నమస్కారం అండి. పాపం లక్ష్మణ్ గారు అని ఎందుకన్నారంటే, సార్ లక్ష్మణ్ గారు మీరు ఏం చదువుకున్నారు నాకు తెలియదు కానీ సార్, అనంతబాబు ఇష్యూ గురించి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయట్లేదు అని మీ ప్రశ్న, అంతేనా? వన్స్ ఏదైనా ఒక ఇష్యూ కానీ, ఒక క్రైమ్ కానీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్ళవండి. చిన్న బేసిక్ నాలెడ్జ్ ఇది, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. సో అప్పుడు ప్రభుత్వాలు వాటిని కలగజేసుకో. ఆ వ్యక్తి తప్పు చేసి ఉన్నాడు, కోర్టు పరిధిలో ఉంది, ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించాడు, రేపొద్దున ప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ మళ్ళీ అది ఖచ్చితంగా శిక్ష అనేది వినియోగించుకున్నారు. ఉండవల్లి అరుణ గారు, మీరు ఎందుకు ఏవైతే జరుగుతాయో ఏదైతే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు, అంటే మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు, దానికి సరైన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా, ప్రభుత్వాలు అకౌంటబిలిటీ తీసుకోకుండా, దానికి ఏదైతే ఒక నియంతలాగా మీరు పరిపాలించిన విధానం ఉందో దాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు. ఏ ఏ పార్టీలున్నా ఖచ్చితంగా అలానే ప్రశ్నిస్తుంది. ఇంకా సార్ మీరు శ్యామల గారి గురించి మాట్లాడుతున్నారు సార్, దయచేసి ఆ శ్యామలని కాస్తో కూస్తో అయినా సరే స్టాట్స్ తోటి చదువుకునైనా వచ్చి ఆ ప్రెస్ మీట్స్ అనేవి పెట్టమని చెప్పండి సార్. నాకు ఏం కర్మ సార్, వచ్చినప్పుడల్లా అదే సేమ్ స్క్రిప్ట్ రిపీట్ చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు బతకలేకపోతున్నారు, నాడు రోడ్డు మీద నడవలేకపోతున్నారు. ఇదేం కర్మ సార్, నాకు అర్థం కాదు. ఆడబిడ్డ ఎప్పుడు బతకలేకపోయింది? గత ప్రభుత్వంలో స్వయంగా స్వతంత్ర దినోత్సవం రోజున గుంటూరులో రమ్య అనే ఒక ఆడబిడ్డని టపా అని ఒక గంజాయి తీసుకున్న డ్రగ్గిస్ట్ గాడు పొడి చేశాడు కదా, ఆ రోజుల్లో ఆడబిడ్డ బతకలేకపోయింది. ఏది ఈ రోజుల్లో అట్లాంటి కేసులేవి ఎక్కడ మనం చూడట్లేదే, ఇప్పుడు ఎక్కడ అట్లాంటి పరిస్థితులు మనం చూడట్లేదే ఈ రోజుల్లో. ఎంత దారుణంగా అంటే నరసరావుపేటలో అనూష అనే అమ్మాయి దగ్గర నుంచి మొదలుకొని, అనంతపురంలో మనం స్నేహలత అనే అమ్మాయి దగ్గర నుంచి మొదలుకొని, ఎక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక మహిళ దగ్గర గురించి వరకు వస్తే ఇలాంటి కొన్ని కోకొల్లల ఇన్సిడెంట్స్ గురించి మా అక్క మాట్లాడదు, శ్యామలక్క. నేను చెప్తే సార్ 2014 నుంచి 2019 వరకు 2019 వరకు ఉన్న క్రైమ్ రేట్కి 2019 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 28.8% అధికారికంగా ఈరోజు పెరిగింది. 2019 నుంచి 2024 వరకు స్టాట్స్ తో చెప్తున్నా, నేనేమి అబద్ధాలు చెప్పట్లే. స్టాట్స్ తో ఏదైతే రికార్డెడ్ అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి తీసుకున్న రికార్డెడ్ క్రైమ్ రేట్
19 నుంచి 24 వరకు 28% పెరిగింది. దాదాపు 1,00,000 పైచిలుకు అట్రాసిటీస్ మహిళల పైన జరిగింది. ఏ రోజన్నా ఆ రోజు వచ్చి ఈ మహాతల్లి అడ్రస్ చేసిందా? లేదే. ఇప్పుడు ఎవరికో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఆ మహిళను చూస్తే అన్ని రాష్ట్రాల్లోనూ చీటింగ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు ఆ మహిళను వెనకేసుకుని వచ్చి పెద్ద ఊపుకుంటూ ప్రెస్ మీట్ పెడుతుంది. అసలు ఈమెకి ఎలాంటి నైతిక విలువలు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఒక చీటర్ని వెనకేసుకుని ఈ రోజు వచ్చి చీటర్ అయినట. అసలు లక్ష్మణ్ గారు మాట్లాడే దాంట్లో నాకు నవ్వు వస్తుంది. చీటర్ అయినట. ఆ చీటర్ అనే విషయం తెలియక ఒకవేళ సహచర్యవే చేస్తుంటే కనుక కిరణ్ రాయల్, ఎందుకంటే నేను కంక్లూడ్ చేయనండి, డ్రా చేయలేను, బికాజ్ నాకు తెలీదు వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఏం జరిగింది అనేది నాకు తెలీదు. అంటిల్ అన్లెస్ కోర్ట్స్ కానీ లేకపోతే పోలీసులు కానీ దాన్ని జస్టిఫై చేసేంత వరకు నేనైతే చెప్పను. సో ఆ చీటర్ని నమ్మి మోసపోయిన కిరణ్ రాయల్ గారు అయితే ఎవరైతే ఉన్నారో, చీటర్ని మోసపోయిన కిరణ్ రాయల్ గారు ఇంకెంత చీటర్ అయి ఉంటారు. చీటరే కదని మీరే చెప్తున్నారు కదండి. ఆవిడ చీటరు, పలానా అంతర్జాతీయ చీటర్, పలానా రాష్ట్రాల్లో. నా పాయింట్స్ అన్ని అయిపోయాక మీరు నోట్ చేసుకుని నా పాయింట్స్ కి మీరు ఆన్సర్ చేద్దరు. సార్, ఈ శ్యామలక్క ఎంత తెలివైందో చెప్పనా మీకు? ఒక్క చిన్న బిట్ నిదర్శనం నేను చెప్తా. అది మీకు ఏమన్నా ఉంటే ప్లే చేయండి సార్. ఆమె ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళి తిరుపతి స్టాంపేడ్ జరిగినప్పుడు ఒక వీడియో చేసింది. తిరుపతి స్టాంపేడ్ జరిగినప్పుడు అంటే మళ్ళీ ఎతకాలి సార్ ఆమె ట్విట్టర్ దాంట్లో. సార్ ఏమని చెప్పిందో చెప్తానండి. అయ్యయ్యో స్వామి, వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, ఎవరో చేసిన తప్పులకి ఎవరిని అభాగ్యుల్ని శిక్షించకు తండ్రి అని చెప్పి స్వయంగా తిరుపతి కొండపైన స్టాంపేడ్ జరిగింది అని చెప్పేసి ఆ రోజు ఆ మహిళ స్వయంగా తిరుపతి కొండపైనే స్టాంపేడ్ జరిగిందని చెప్పింది. ఎక్కడో కాదు, కనీస బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గర ఉండదండి. అంత టాలెంటెడ్ తల్లి. ఆమెకు అధికార ప్రతినిధి ఇచ్చారు. నాకు అదే అంటున్నా ఇందాక. సార్, లక్ష్మణ్ గారు మీరు ఇంకా ఆమెకన్నా బెటర్ పొజిషన్ ఏమో మేబీ ఆ స్థానానికి మీరు ఇంకా కూర్చున్న కనీసం కొద్దిగా రిలయబుల్ గా చెప్తారేమో. సో స్వయంగా ఒక అధికార ప్రతినిధి అయ్యుండి తిరుపతి కొండ మీద జరిగింది అని చెప్పేసి మహాతల్లి చెప్పింది చూడండి. అలాంటి ఆమె గురించి ఇక్కడ కూర్చుని ఆమె తెలుగు గురించి, ఆమె స్టేట్మెంట్స్ గురించి మనం డిబేట్ పెడుతున్నాం చూడండి. నాకు నవ్వు వస్తుంది. నమస్తే సార్. ఏంటి కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అన్యాయాలట, మరొక వైపు మీ ఈవిడికి ఏమని శ్యామలక్క అయితే మీకేమని రోజక్క, మీ ఇద్దరుకి చాలా ఇష్టం రోజా గారు అన్న మీకు. ఆవిడ ఏంటి పెద్ద ప్రెస్టేషన్లో ఉన్నదంటూ వస్తున్న ట్రోల్స్ ఏం జరుగుతుంది? ముందుగా మీకు అలాగే ప్యాన్ లో పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అధికారం పోయా, అధికార ప్రతినిధిగా మిగిలిపోయా, ఇంకా ఫ్రస్ట్రేషన్ పిక్స్ లో ఉండిపోయా. ఏం చేద్దాం? మామూలుగానే చిత్తూరు జిల్లాలో ఆమెకేం అంత విశిష్టమైన స్థానం కానీ ఆమెకు అంత ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక టాకెటివ్ గా బాగా అట్రాక్ట్ చేసేలాగా మనుషుల్ని మాట్లాడగల టాలెంట్ అయితే రోజా గారికి ఉంది. ఎందుకంటే ఆమె సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ వాక్చాతుర్యం మొదటి నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి బాగా మాట్లాడతారు కాబట్టి ఏం ప్రజలకు రీచ్ అవుతాయి, ఆ క్యాడర్ ని ఉత్తేజపరచడానికి ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో మినిస్టర్ని చేశారు నాకు తెలిసి. ఆవిడైతే మినిస్టర్ అయ్యే స్థాయిలో ఏ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసి ఆమె టూరిజం శాఖని కానీ డెవలప్ చేసే విధంగా దాని గురించి ఏమైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ లేదు మా ప్రాంతం ఎస్పెషల్లీ చిత్తూరు ప్రాంతంలో టూరిజం కోసం ఆమె కేటాయించిన నిధులు కానీ శంకుస్థాపనలు కానీ చేయడానికి వచ్చిన ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఆవిడకి ఎప్పటి నుంచి రైవల్టీ ఉంది మనకు తెలిసిన విషయమే. పెద్దిరెడ్డి గారికి ఆమెకి సెట్ అవ్వదని అంటున్నారు ఇక్కడైతే. బట్ నాకు తెలిసి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక పక్క అధికారం పోయింది, ఒక పక్క గౌరవం తగ్గింది. తన మీద తన పార్టీ వాళ్లే వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలోనే పనిచేశారు. ఇంక ఇప్పుడు అధికారం పైన ఈ మాట వింటారా? టు బి ఫ్రాంక్ వాళ్ళ పార్టీ వాళ్ళే ఒప్పుకోవాలి. ఆమె సాక్షాత్తు ఎలక్షన్ జరుగుతున్న రోజు వచ్చి నాకు ఎక్కడా జనసేనతో ఇబ్బంది లేదు, నాకు ఎక్కడా టీడీపీతో ఇబ్బంది లేదు, ఓన్లీ నా ఇబ్బంది అంతా వైఎస్ఎస్పీ పార్టీతోనే. ఇప్పుడు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఆమెకి ఇబ్బంది పెట్టట్లేదు, వైసీపీ పెడుతుందంటే ఆమె ఎవరి వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంది? ఎస్పెషల్లీ వైసీపీ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంది, అది క్లియర్ కట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె ప్రియారిటీ కూడా తగ్గిపోతుంది. వన్స్ మీరు ప్రజల్లో మమేకమై ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఆమెకు అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెడతారు. ఎంతసేపు నోరేసుకొని పడిపోతూ జనసేన వాళ్ళని టీడీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు చల్లమని అవుతుంది పార్టీ? అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మహిళల పక్షానైనా
ఏ రోజన్నా గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడన్న ఎలివేషన్లు కాకుండా ఏ రోజన్నా ఒక్క స్టేట్మెంట్ మహిళల పక్షపాతిగా ఆమె మాట్లాడి ఉంటే ఈ రోజు రాష్ట్ర మహిళలన్నా టీడీపీ జనసేన మహిళలన్నా ఆమెను ఒక గౌరవంగా చూసుంటారు. అండ్ వాళ్ళ పార్టీలో కూడా ఆమెకు గౌరవం లేదు సార్. అది టు బి ఫ్రాంక్ ఆమె యాక్సెప్ట్ చేయాలి. రోజా గారు నాకు తెలిసి అయితే ఆమెకి కరెక్ట్ చెన్నై ఏమో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే ఆ ప్లేస్ భర్తీ అన్న అవుతుంది, ఇంకొకరికన్నా మంచి క్యాండిడేట్ కి వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే మా శ్యామల అధికార ప్రతికి తక్కువ అతివాగుడికి ఎక్కువ అని ఒక టైటిల్ పెట్టాలి ఆవిడకి. ఎందుకంటే ఎక్కువ ఉండేది హైదరాబాద్ లో, మన ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేదు. జస్ట్ ప్రైడ్ ఆర్టిస్ట్ లాగా వస్తుంది, 4 మాటలు మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైం కి దింపాలి అన్నట్టు దింపినట్టు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. రేపమన్నాడు మళ్ళీ రోజా గారు సేమ్ స్క్రిప్ట్ లిటిల్ బిట్ చేంజ్ చేస్తూ ఆవిడ వస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే అరాచకాలు అన్యాయాలు కూటమి ప్రభుత్వం రాగానే వచ్చింది. మళ్ళీ మీ ప్రభుత్వంలో ఏం జరిగిందమ్మా? ఎవరో భార్యాభర్త కాబోయే భార్యను తీసుకొని పోయి ఒక కృష్ణానది కాడ కూర్చొని ఉంటే వాళ్ళ భర్త ముందరే అమ్మాయిని రేప్ చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ కి ఉన్నారు కదా ఆయన, సీఎం గారు ఏం స్పందించారు? అండ్ ఎంత మంది అమ్మాయిలకు అఘాయిత్యాలు జరుగుతూ, ఇళ్లలోకి వచ్చి అఘాయిత్యాలు జరుగుతూ, హత్యలు చేస్తుంటే ఏ రోజైనా స్పందించిందా? పోనీ నేనే వాళ్ళ భర్తను చంపి డోర్ డెలివరీ చేశానని చెప్పిన అనంతబాబు గురించి ఏ రోజున ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చారా అమ్మా? టోటల్ నూడ్ వీడియోస్ చేసిన వ్యక్తి పైన ఏ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు ఒక్కరన్నా? ఈ రోజు ఎందుకమ్మా ఏం జరిగిపోతోందని ఇంత మీరు ఇది చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ కోణంలో చూడడం తప్ప. పోనీ సాక్షాత్తు మీ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల పైన పిచ్చగా చెప్పాలంటే పిచ్చగా ట్రోలింగ్ జరిగినాయి. మా అందరి మీద చేయడం ఒక ఎత్తు అయితే, సొంత చెల్లి మీద ట్రోలింగ్స్ మీ అఫీషియల్ పేజెస్ చేసాయి. ఏ రోజైనా స్పందించావా? సిగ్గులేని దానివి ఏ రోజైనా మాట్లాడావా నువ్వు? నీ చెల్లి పైన ట్రోలింగ్ జరుగుతుంది జగన్ అన్న, ఇది తప్పు. నీ తల్లి పైన ట్రోలింగ్ జరుగుతోంది, నీ చెల్లి పుట్టుక పైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని మనం నడుపుతున్నామని ఏ రోజైనా మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడారు సార్. వాళ్ళ ప్రభుత్వంలో కళ్ళు గంటలు కట్టుకొని ఉంటారు. ఈ రోజు సాక్షాత్తు ఈ రోజు తన తల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. ఆ వీడియో నేను ఒకసారి మీకు చూపిస్తాను సార్ వర్మ గారు, విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే ఇది ఉందిలేండి, ఇది ఓకే, ఇది తెలుసు అందరికి. ఇప్పుడు ఈమెకు సపోర్ట్ గా వెళ్ళి మాట్లాడమని చెప్పండి సార్. సొంత కొడుకే తనని మోసపేశారు, సొంత కొడుకే తన చెల్లెల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆమె చెప్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు శ్యామల గారిని రోజా గారిని వెళ్ళి మద్దతుగా నిలబడని చెప్పండి. కుటుంబ ప్రభుత్వంలో వీళ్ళ పక్షాన పోరాడమని చెప్పండి. ఇతర పార్టీల మీద చూపిస్తే ఇంట్రెస్ట్, సొంతం ఆమె తల్లి గారే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చెల్లి గారు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాటలు రావా షర్మిలాకి? ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదా రోజా గారు? ఎంతసేపు పక్క పార్టీలో ఏం జరుగుతుంది వాళ్ళ కొమ్ములాట్లు మనం చూసామనే. మా పార్టీలలో అన్న ఇమిడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. మీ పార్టీలో సొంతం అధ్యక్షుడి మీద ఆరోపణలు వస్తుంటే మీరు ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. చవటల్లాగా దద్దమల్లాగా కూర్చొన్నారు మీ పార్టీ వాళ్ళు. దయచేసి ఎప్పుడైనా మహిళల అఘాయిత్యాల పైన కానీ మహిళలకు ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం అని మాత్రం అనకండి సార్. మేము మహిళా పక్షపాతం చెప్పుకొని డ్రామాలు ఆడే ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం కాదు. మహిళల పక్షాన్ని నిలబడుతున్న ప్రభుత్వం. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నాం సార్ ఏ విషయంలో అయినా కూడా. నిజంగా మీరు మిస్టేక్స్ ఉంటే మేము రెక్టిఫై చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం, కానీ ఆరోపణలు అయితే చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రైట్. బాలకోటి గారు చెప్పండి వర్మ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వర్మ గారు నమస్తే. కీర్తన గారికి, అనుష గారికి, సోదరుడు లక్ష్మణ్ గారికి కూడా నమస్కారాలు. మీరు 2 అంశాలు అడుగుతున్నారు. ఒకటి శ్యామల, ఎలియాస్ శ్యామలారెడ్డి. 2 జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాడా లేదు అని. నాకైతే శ్యామలారెడ్డి గారు తెలియదండి. నా పేరు బాలకోటయ్య, నాది ఆంధ్రప్రదేశ్. నేను అమరావతిలో ఉంటాను. గత 5 ఏళ్ళు కూడా శ్యామలారెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ మూల కూడా నేను చూసి ఎరగను. వైసీపీ కార్యక్రమాల్లో కూడా నేను చూడలేదు, లేదా అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఏం మాట్లాడిన సందర్భం కూడా ఏం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటంటే, అంటే మొదలు తెలియదు చివరు తెలియదు. కేవలం నాయకుడి యొక్క భక్తిభావం చేత ఏది పడితే అది మాట్లాడితే ఆ పవిత్రత ఏముంటుంది? ఈ రోజున కిరణ్ రాయల్ గారి గురించి చెప్దాం. కిరణ్ రాయల్ గారిని వ్యక్తిగత జీవితం అయినా ఆయన చేసిన దాన్ని మంచి పని అటు జనసేన అనదు, మీలాంటి అనరు, నాలాంటి వాళ్ళు అనరు. ఆ పార్టీ కూడా కిరణ్ రాయల్ని కిరీటం లాగా తల మీద పెట్టుకోవాలా.
వెంటనే స్పందించి మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉంచి నీ మీద విచారణ చేస్తున్నాం, విచారణ తర్వాత అప్పటి వరకు నువ్వు దూరం అని ఒక దూరం పెట్టింది. అంటే ఒక పార్టీ స్పందించాల్సిన ఒక ప్రధానమైన కర్తవ్యం. ఇందులో ఆయన తప్పు చేశాడా, ఆమె తప్పు చేశాడా, ఇదంతా చరిత్ర చరణమే. ఇప్పుడు పుస్తకం తీస్తే వాళ్ళిద్దరు పరిచయస్తులే, 4 దోస్తులు, నేడు ఇవే దోస్తులు. కానీ వ్యక్తిగతంగా చేసే ఈ నేరాలు లేదంటే ఇటువంటి ఇబ్బందులు వేరు, రాజ్యం చేసే నేరాలు వేరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ హత్య చేయటం వేరు, లేదా ఒక పోలీసు డిపార్ట్మెంట్ డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచికట్టి హననం చేయటం వేరు. ఇది రాజ్యం చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి దేవిని ప్రభుత్వం అవమానపరిచింది అంటే ఆ సంఘటనలు వేరు. మేము వాటి మీద గట్టిగా పోరాడాం. ఈ రోజున వ్యక్తులకి లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఉన్నప్పుడు ఆ పార్టీలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. న్యాయాలు ఎలా ఉన్నా బాధితుల పక్షాన కమ్ము కాస్తుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ గారికి ప్రోత్సహించాల, లేదా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి పనులు చేయవా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రోత్సహించాలా, కూటమి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల. తప్పుని తప్పుగానే చెప్తారు. అందుకని వీటి గురించి ఎంత మాట్లాడినా ఇంతే. మరి ఆ సామలారెడ్డి గారు ఎవరో, ఆమె యొక్క కార్యక్రమాలు ఏంటో, మరి ఆయన అధికార పార్టీలో వైసీపీలో ఆమె ఏ పాత్ర నిర్వహిస్తుందో నాకు అంతగా తెలియదు. మా అనుష గారు, కీర్తన గారు అయితే బాగా పరిచయస్తుంది. ఎందుకంటే ఆమె వేలను కూడా వాడుకుంటుంది. మిగతా వాళ్ళకి తక్కువ అంటే బాగా ట్రోల్ చేస్తుంటారు. ఆమెకు సమాధానం చెప్పాలంటే అనుష గారే ఖచ్చితమైన మనిషి. పోతే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోరండి. సోదరుడు లక్ష్మణ త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారులే కానీ ఆయన అసెంబ్లీకి పోడు. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసు అండి. ఆయన పట్టిన కుందేటికి 3 కాళ్ళు అండి, 4 కాళ్ళు ఉండవు. అందుకని ఆయన అసెంబ్లీకి పోడు, అసెంబ్లీకి రాడు. ఒక దశలో స్పీకర్ గారు లేదా ప్రభుత్వం మీరు అసెంబ్లీకి రండి అని ఆహ్వానిస్తుందిలే కానీ వీళ్ళైతే పోరండి. మీరు ఆ వాతావరణం కూడా చూడండి. నేను అసెంబ్లీకి వస్తే సభానాయకుడితో పాటు సమానమైన సమయం ఇస్తారా? సమయం ఉన్నప్పుడు నేను ఎందుకు రావాలి? కొట్లాటకు రావాలా? ఈ 4 గోడల మధ్య మాట్లాడతా, ఈ 4 గోడల మధ్య కూర్చుంటే మాట్లాడినందుకు దానికి సమాధానం చెప్పండి అని మాట్లాడుతున్నారు. చాలా చాలా తప్పండి ప్రజాస్వామ్యంలో. ఈ మధ్య స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు 60 రోజుల పని దినాలు కనుక గైర్హాజరైతే తప్పనిసరిగా శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా మీరు ఆ పని చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ గారు, అయ్యన్న పాత్ర గారు ఆ పని చెయ్యాలి. ఏమంటే ఆ పని చేస్తే కాదు, ఆ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పాలు పోసినట్టే అని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బై ఎలక్షన్ పులివెందుల్లో సింపతి తోటి ఆయన గెలుస్తారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, కె సత్యనారాయణ గారు ఇదే చేశారు. చాలా మంది మీరు చరిత్ర చూడండి. నేను మాట చెప్తున్నా వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకి సింపతి వస్తుంది. ఆయన జైలు పోబట్టే 16 నెలలు జైల్లో ఉండబట్టి ముఖ్యమంత్రిని అయ్యానని ఆల్రెడీ అంటున్నాడు. మళ్ళీ అరెస్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. లేదా ఆయన సభకు రాకపోతే నిబంధనలు పాటించి వదిలేద్దాము, చర్యలు తీసుకోవద్దు అనుకున్నప్పుడు జరిగిన అత్యాచారాల మీద కూడా అరెస్టులు చేయమాకండి. మరి జరిగిన నేరాలు ఘోరాల మీద కూడా చేయమాకండి. ఇది చట్టం. ఎక్కడ చేస్తున్నారు అరెస్టులు? వేల కోట్లు అన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు? పేరు నాని గారు పందికొక్కులు అన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు? కొడాల నాని గారు ఎక్కడున్నారు? వంశీ గారు ఎక్కడున్నారు? రోజా గారు ఆడదాం ఆంధ్ర 110 కోట్లు ఎక్కడున్నాయి? టీడీపీ కార్యాలయాన్నే డైరెక్ట్ గా అటాక్ చేసి పట్టాభిని హత్య చేయడానికి చూశారని చెప్పి జోగి రమేష్ గారు అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏవి అరెస్టులేవి, కేసులేవి? వర్మ గారు చెప్పండి. టీడీపీ కూటమి ప్రభుత్వంలో లేకపోయినా ఒక మాట అయితే చెప్తున్నా. ఒకటి మాత్రం నిజం, విచారణ పర్వాలు జరుగుతున్నాయి. నిన్న టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ చేశారు కదా. ప్రతి విషయంలో దాదాపు గన్నవరం విషయంలో 84 మందిని కేసులో ముద్దాయిగా పెట్టారు. నిన్న ఫిర్యాదుదారుడు కూడా మళ్ళీ నాకు సంబంధం లేదని వెనక్కి తీసుకుంటున్నాడు. మీకు చర్యలు జరుగుతున్నాయి, చర్యలు జరగట్లేదని నేను అన్నా. కదండి వారం రోజుల క్రితం మీరే ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ అరెస్టులు ఎక్కడ ఉన్నాయి ఏంటిదని. వర్మ గారు పిడిక్కు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా కొన్ని అంశాల పట్ల కూటమి మరీ నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే నేను కూడా మాట్లాడా. కాదని నేను అనను, కాదని నేను తప్పు. నేను అనేది ఏంటంటే
స్పీకర్ గారే చెప్పారు 60 రోజులు పని దినాలు లేకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది ఏం అని. పీకుతారో నేను ఆ పని పీక్కోమంటున్నాడు ఆయన. చేయమంటున్నా. ఓకే, మీరు 10 దినాలు అంటున్నారు, ఏం పీకుతారో పీక్కోమంటున్నాడు ఆయన. ఇంకేం చెప్పాలి మాజీ సీఎం ఏం బీగుతారో అదే పీకమని చెప్తున్నా. ఆయన అదే పీకమనే చెప్తున్నాడు. చెప్తున్నానండి. ఆయన దగ్గర ఏముంటే అది పీకండి. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎందుకు వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ 8 నెలల్లో? ఇప్పుడు ఏమండే ఆయన నేను మాట చెప్పాను కదా గతంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయానని ఆయన ఫీల్ అవుతుంది. పడ్డా గెలిచింది గట్టే చెప్తాను. మీకు గతంలో చెప్పా, చింతామణి నాటకంలో సుబ్బిచెట్టు అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నేనని. వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే ఒక నియంత్రణ స్వభావం కలిగిన వాళ్ళు ఓటమిని అంగీకరించరు. ప్రజాస్వామ్యంలో నిన్న కేజ్రీవాల్ ఉన్నాడు గుడిల్లి, ఆయన గౌరవంగా అంగీకరించాడు ఓటమిని. అలా అంగీకరించి పరిస్థితుల్ని సమీక్షించుకుంటే దిద్దుకుంటే ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్తున్నా. అలా దిద్దుకోలేనప్పుడు చేయగలిగిన ఇదంతా కూడా ప్రజలు చూస్తారు. ఏదైనా అసెంబ్లీకి ఆయన అయితే పోడు అని మాలంటూ ఆయన చెప్పడం మాట మనం చెప్పేదే ఉందని ఆయన స్పష్టంగా తెగ చెప్పాడు. బెజవాడపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెడుతున్నారట. ఈ నెల 16వ తేదీన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారట. విస్తరిస్తున్నారా? ఒక బెజవాడ కర్మ రాష్ట్రం అంతా ఫోకస్ పెడతాడు ఆయన. ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుల తర్వాత ఈ బెజవాడలో నిధి పెట్టాలి, అన్ని మూలల్లో పెడతాడు. ఆల్రెడీ పెట్టాడు కదా, పెట్టబట్టే కదా 21/21 వచ్చింది. కష్టపడి బట్టే కదండి. ఏ కష్టం లేకుండా వచ్చేస్తుందండి ఏ పార్టీ. అయితే అది కీర్తన గారు చెప్తారు నీకు సమాధానం, నాకు అనవసరం. ఓకే, లక్ష్మణ్ ఏంటి ఈయన అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆయన మీద యాక్షన్ ఉంటుందట. పులివెందులో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందట. ఈసారి మరి గెలుస్తారో గెలరో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పులివెందులో అభివృద్ధి పనులు ఎప్పటి నుంచో మొదలు పెట్టేశారట. గారు ముందు పిఠాపురంలో అభివృద్ధి చేయమని చెప్పండి. ఆయన పులివెందుల్లో అభివృద్ధి తర్వాత చేస్తారు కానీ ముందు సొంత నియోజకవర్గంగా కడగలేకపోతా ఉన్నాడు ఆయన. అక్కడ ప్రజలు కూడా గొగ్గలు పెడతా ఉన్నారు, రైతులు ప్రజలు అందరూ కూడా. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీ ఇష్టం, మీ ఎలక్షన్ ముందే సిద్ధం పోస్టర్లు పెట్టారు కదా, ఇప్పుడు కొత్తగా సిద్ధమే ఉంది. అప్పుడే ఇప్పుడు కూడా అవసరమైతే 2.0 సిద్ధం పెడతాం మేము. 2.0 సిద్ధమా ఇది? ఇక్కడ ఖచ్చితంగా 2.0 ఫ్రీజ్ అయ్యింది. లక్ష్మణ్ 2.0 అంటే చూడు ఇప్పుడు కాదు వర్మ గారు 2.0 అనగానే ఫ్రీజ్ అయిపోతుంది. అదే పాప ఏదో నెట్వర్క్ ఎందుకంటే అలా ర్యాగింగ్ చేస్తారు లక్ష్మణ్ ని. మన కళ్ళాగా చూసాం కదండి. మాట్లాడు లక్ష్మణ్, గురించి మాట్లాడు. ఏంటి 2.0 అంటే ఫ్రీజ్ అయింది లక్ష్మణ్? షేక్ అవుతుందా లక్ష్మణ్? నో వాయిస్. ఓకే లక్ష్మణ్, అది కనెక్ట్ అయ్యాక వస్తాను. ఈ లోపు ఇచ్చేయండి, కీర్తన గారికి ఇచ్చేయండి. కీర్తన గారు కాదు శ్యామల గారు ఆ దేవుడి దగ్గర ఏదో టెంపుల్ ఏదో చెప్పారు కదా అనుష, ఒకసారి అది ప్లే చేయండి. ఆల్రెడీ ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. పీసీఆర్ ఉంటే ప్లే చేయండి, నేను చేస్తాను. అంటే వినండి ఇదిగో ప్లే అవుతుంది. వాయిస్ ఇవ్వండి. ఒక్క నిమిషం వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అందరినీ చల్లగా చూడు తండ్రి. అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నాడు పుష్కరాలు, నేడు తిరుమల. ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ సమాధానం సార్ ఒకసారి ఆపమని చెప్పండి సార్. ఫస్ట్ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇది అయిపోయిన తర్వాత మాట్లాడండి. ఫస్ట్ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, భగవంతుడంట అభాగ్యుల పైన కక్ష కట్టేసి వాళ్ళకి శిక్ష వేసేస్తున్నాడండి. అసలు ఆ స్టేట్మెంట్ ఆమె లోపల వేయచ్చు తెలుసా? కనీసం అవగాహన లేకపోవడం అంటే చూడండి, ఆ స్టేట్మెంట్ కి ఆమెకు లోపల వేయచ్చు. అసలు స్టాంపేడ్ ఎక్కడ జరిగిందో అనేది కనీసం మినిమం అవగాహన లేకుండా ఈ వైసీపీ చేసే ప్రచారం ఎలా ఉంటుంది, గోబెల్స్ ప్రచారం అనేది
ఈ వీడియో నిదర్శనం అన్నమాట. సో అందుకే ఓపెన్ గానే చెప్పాను, అంటే ఆమె బుర్రలో ఎంత గుజ్జుంది, ఎంత రాజకీయం ఉంది, ఆమెకి ఎంత టాలెంట్ ఉంది అనేది ఈ వీడియోలో తెలిసిపోతుందిగా. బట్ స్టిల్ ఇంకా సారీ అమాయకురాలు ఇంకా తీసుకోలేదండి. ఐ మీన్ అంటే నేను గుర్తు చేశాను సార్, కోట్ చేసి తల్లి ఇప్పుడు కర్మగాలు ఎవడైనా ఈ వీడియో గురించి కంప్లైంట్ ఇస్తే నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా ఊచలేస్తున్నాను. ఎవరిపైన? స్వయంగా స్వామివారి పైన నిందలేస్తోంది, అభాగ్యుల్ని శిక్షించేస్తున్నాడు అని చెప్పేసి స్వామివారి పైన నిందలేస్తున్నావు. ఎవరైనా కర్మగాలి కంప్లైంట్ పెడితే వెళ్ళి లోపల కూర్చుంటా, తీసేయమ్మా అని చెప్పి, నీకు రాజకీయాల్లో కొత్తగా వచ్చావు అక్క, తీసే అక్క, నేను ఎందుకో మంచి కోసం చెప్తున్నా, నీకోసం ఎందుకు ఈ రాజకీయాలు మంచివి కాదు అని సలహా ఇచ్చానంటే, అంటే ఆవిడకన్నా సీనియర్ కదా రాజకీయాల్లో, అందుకని ఒక సలహా ఇచ్చా, అది కూడా తీసుకోలే, ఇంకా డిలీట్ చేయలే కర్మకు చూడండి. సో ఇంత లక్ష్మణ్ అనూష గారు అంత టాలెంటెడ్ అయితే శ్యామల గారు కాదండి. అనూష గారు వెరీ టాలెంటెడ్. ఆవిడ వీడియో, అనూష గారి వీడియోలు చాలా చూసానండి నేను. ఆవిడంత టాలెంటెడ్ అయితే శ్యామల గారు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా అనూష గారు టాలెంటే, లోకల్ టాలెంట్ ఆవిడ. ఈవిడేమో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టాలెంట్ అంటే వినండి, నేను అదే అంటున్నాను. అనూష గారు మీరు ఇంటర్నేషనల్ అండి, మీరు ఇంటర్నేషనల్ టాలెంటెడ్. ఎందుకంటే మీ వీడియోలు చాలా చూసాను నేను. అయితే ఒకటండి వర్మ గారు నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఆడపిల్లలకి నేను రక్షణ కల్పిస్తున్నానని చెప్పినట్టు పవన్ కళ్యాణ్, అసలు మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఆడపిల్లలకి ఏం జరగలేదండి, రేపులు జరగలేదండి, మర్డర్లు జరగలేదండి, అత్యాచారాలు జరగలేదండి, అసలు మా కూటమిలో కనీసం ఒకటి కూడా జరగలేదు అన్నట్టుగా అబద్ధం పడుతుంది ఆవిడ అనూష గారు. సాక్షాత్ పిఠాపురంలో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక 16 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి పడితే ఇంతవరకు పరామర్శించలేదండి పవన్ కళ్యాణ్ గారు. ముచ్చమరిలో ఒక గిరిజన బాలిక మీద పాక్షాక్షంగా 4-5 దాడి చేసి రేప్ చేసి కాలంలో పడేస్తే ఇంతవరకు కూడా శవాన్ని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు ఇవ్వలేదండి. అలాగే మరి రాజమండ్రిలో మరి 10 ఏళ్ల ఆ బాలికపై రేప్ చేసి చంపిస్తే దిక్కులేదండి. శ్రీకాకుళంలో 7 సంవత్సరాల అమ్మాయి మా యొక్క చీపురుపల్లి ఇటు జరగాలి మరి ఉన్నటువంటి అమ్మాయి 6 సంవత్సరాల బాలికపై జరిగినటువంటి అటెంప్ట్ ఇది అత్యాచారం కానీ ఇవన్నీ కూడా దీనికి బాధ్యులు ఎవరమ్మా? మీ కూటమి ప్రభుత్వంలో మీరు డ్రగ్స్ ఏదైతే కలెక్షన్ జరుగుతూ ఉందో లక్ష్మణ్ ఎవరు చేసినా సరే అది తప్పే, ఎవరిని కూడా క్షమించకూడదు, కఠినమైన శిక్షలు వేయాలి. అదే చెప్తాం వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే మీకు 40% లక్ష్మణ్ ఒక్క నిమిషం వినండి, మీకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళి ఇలాంటి అంశాల మీద ప్రశ్నిస్తే మంచిది కదా అని కదా, అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? ఖచ్చితంగా వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు గారు వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో సెషన్ జరుగుతూ ఉందో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటిలో కూడా మా యొక్క పార్టీ కార్యాలయంలో వాళ్ళకి ప్రతి టైం అంటే ఒక 2 గంటలు 3 గంటల టైం తీసుకొని ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించి చెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి అసెంబ్లీకి పంపించింది ఏం మాట్లాడుతున్నారు? అందుకని అసెంబ్లీకి పంపించింది పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకోవడానికి. అసెంబ్లీని పార్టీ ఆఫీస్ ని ఎలా కాదు మెడికల్ కాలేజ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్కొక్క దానికి అది వింత ధోరణి, వింత సమాధానాలు మంచిది కాదు. అరే మిమ్మల్ని గెలిపించింది ప్రజలు నియోజకవర్గంలోని, నేను పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడతానంటే ఏంటి? వర్మ గారు 2019 నుంచి 2023 వరకు ఎక్కడ దాక్కున్నారు సార్ ఈ టీడీపీ నాయకులు? దాకోలేదు. వాళ్ళ అసెంబ్లీకి వచ్చారే, మీరు అవమానించిన తర్వాత ఆయన బయటికి వెళ్ళాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకపోలేదే. కాదు లక్ష్మణ్ మనం ఏదో మాట్లాడకూడదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. అసెంబ్లీకి వాళ్ళు వచ్చారు, సెషన్స్ లో పాల్గొన్నారు. ఎప్పుడైతే భువనేశ్వరి గారిని అంత దారుణంగా హననం చేశారో ఆ టైంలో ఆయన కంటనీరు పెట్టుకుని నేను మళ్ళీ ఈ అసెంబ్లీకి రాను అని చెప్పి బయటికి వెళ్ళారు. ఎవరు రాలేదు? అచ్చినాయుడు గారు వచ్చారు. అదే సాక అంటే మీ వ్యక్తిగత విషయాలుగా మీరు ప్రజలు ఎలా పోయినా పర్లేదా? మీ ఆవిడ గారు లేదా మీ ఇంట్లో వాళ్ళే తిడితే మీరు ఆ ప్రజలను పక్కన పెట్టి మీ దానికి అనుష బాల్కోటి గారు సమాధానం చెప్తారు. మీకు అది పెద్ద ఏం కాదు. బాలయ్య సోదరా లక్ష్మణ ఒక్క చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీకి పోలా,
భువనేశ్వరి దేవి గారిని అన్నా అది ఒక ఎప్పుడు చంద్రబాబు వచ్చిందమ్మా? నాయుడు గారు అసెంబ్లీ కల్లా 23 మిగిలిన వరకు ఎమ్మెల్యేలందరూ 23 కూడా వరకు వెళ్ళారు. అసెంబ్లీకి రాలా. 2019 వర్మ గారు తీయండి. వర్మ గారు ఈ రోజున శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పరాభవం జరగల, వాళ్ళ ఎమ్మెల్యేలను ఏమీ అనలా. మొదటి రోజు నుంచి కూడా ఆయన అటెండెన్స్ మీద సంతకం పెట్టి ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేలుగా బయటకు వచ్చి ఎగ్గొట్టాడు. ఇది విషయం. నిజంగా మీకు అగౌరవపరిస్తే మీరు సభని మీరు బహిష్కరించవచ్చు. దానికి భిన్నంగా 4 గోడల మధ్య నేను మాట్లాడుతాను అని అంటే ఇక ఆయనకి మనకి తేడా ఏమని చెప్పి ఇప్పుడు లక్ష్మణ కూడా మాట్లాడుతుండగా 4 గోడల మధ్య ఓకే దానికి ఎమ్మెల్యే పదవి దేనికి? అందుకని ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని అర్థం చేసుకోవటం ఇందులో ఉంటుంది. అందుకని ఏంటంటే అవమానిస్తారనేనా, అవమానిస్తారు, ఇబ్బంది పెడతారు అని తట్టుకోలేక అంతే కదండి. ఇప్పుడు గత 5 ఏళ్ళు ఆయన సభను అవమానపరిచాడు, సభలో అందరినీ తోలనాడాడు. ఏ రఘురామకృష్ణరాజు గారో, ఏ అయ్యన్న పాత్రుడు గారో, ఏ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూపులతో గుచ్చి చంపుతాడనే పాట వినబడుతుంది. ఎలా పోతాడు? ఇప్పుడు మనం మంచి పని చేస్తే శాసనసభలో కాదు బాలకోటి గారు, అవమానాలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ చూడని పడని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చా? ఈ అవమానాలు వేరండి. ఇప్పుడు సభలో ఇష్టాన్ని రీతిగా వ్యవహరించిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక నయానియంత స్వభావం కలిగిన వాళ్ళు వెళ్ళలేరండి. అది ప్రజాస్వామిక బద్దంగా ఆయన ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు పాపం విజయమ్మ గారు కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కొడుకు మీద. ఏ తల్లికి రాని కష్టాలు ఆమెకు వచ్చినాయి. మీకు మాట తెలుసో లేదో, అసలు తాడేపల్లి ఆమె అడుగు పెట్టలేదండి విజయమ్మ గారు. బయట హోటల్లో భోంచేసి వెళ్ళిందంటండి, ఏదో ఒక హోటల్లో. ఎందుకంటే ఏ తల్లికి రాకూడదు, అది రాజశేఖర రెడ్డి గారి ఆత్మని క్షోభిస్తుంది. మరి అలాంటి పుత్రరత్నాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తల్లికే పనికిరాని జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారికి పనికిరాని జగన్మోహన్ రెడ్డి గారు, సునీతారెడ్డికి పనికిరాని జగన్మోహన్ రెడ్డి గారు మాకెట్ట పనికొస్తారండి రాష్ట్రానికి? ఇవన్నీ ప్రజలు ఆలోచించరా? కాబట్టే కదా ఇంత వ్యతిరేకమైన ప్రజా తీర్పు వచ్చింది. ఆయన ఏదైనా సమీక్షించుకుంటే మంచిది, ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. ఆయన చెప్పేవాళ్ళు ఎవరు ఏంటో నాకు తెలియదు కానీ పాప లక్ష్మణ్ గారు, నేనేమి మా ప్రభుత్వంలో జరగలేదా అని చెప్పట్లా, జరిగిన దానికి అకౌంటబిలిటీ ఉండింది. స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇకపై నేను చూపిస్తా, నేను మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ సమయం ఇస్తాను. వాళ్ళిద్దరూ మాట్లాడాక వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్తారు కానీ మీరు నోట్ చేసుకోండి. సరే ఓకేనమ్మా, ఏ అకౌంటబిలిటీ ఉన్నదని మీరు మాట్లాడేది కానీ నేను ఇస్తానంటున్నాను కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆడపిల్లల పైన మీకు లాస్ట్ డే వార్నింగ్ ఇచ్చాడు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఏ రోజైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? మీ హయాంలో ఆడబిడ్డలకి కనీసం ఆడబిడ్డల పైన అన్యాయం జరిగితే ఒక్కసారైనా రెస్పాండ్ అయ్యారా? ఒక్కసారైనా లాస్ట్ డే వార్నింగ్ ఇచ్చారు. అదే అకౌంటబిలిటీ అంటే 4 గోడల మధ్య కూర్చోవడం. ఎక్కడైనా నేరం జరుగుతుంటే ఎక్కడైనా నేరం జరిగితే స్వయంగా హోమ్ మినిస్టర్ జరగలేదు, దొంగతనం చేయడానికి వస్తే అటు ఇటు తడిమితే రేపు అయిపోయిందంట. ఇలాంటి స్టేట్మెంట్ రోజాలాగా ఒకటో రెండో రేపులు గగ్గోలు పెట్టాలని స్టేట్మెంట్ కూటమి ప్రభుత్వంలో కావచ్చు, ఎవడైనా నేరం చేస్తే తాట తీస్తాం. అదే వాడికి ఓకే 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 లక్ష్మణ్ ఓకే ఒక్క నిమిషం లక్ష్మణ్ వెయిట్ లక్ష్మణ్
లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ తీసుకొచ్చి మీరు ఈ రోజున IAS IPS వినాలి కీర్తనకి ఇవ్వండి లక్ష్మణ్ క్రాస్ టాక్ చేయడం వల్ల నీ టైం పోతుంది. లక్ష్మణ్ ఒక్క 1 minute టైం అన్నా మళ్ళీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తానన్నా, ఒక్క నిమిషం అన్న. అసలు మా దరిద్రం ఏంటంటే షర్మిల ఏం పేరు శ్యామల గురించి మాట్లాడమే ఒక దరిద్రం ఈ డిబేట్ లో. దానితో నువ్వు దానికోసం కొట్లాడుతున్నావు అన్న. నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఎప్పుడైనా మహిళల పక్షాన మేము మాట్లాడలేదు అంటున్నావు, సరే పక్కన పెడదాం. మా ప్రభుత్వం మహిళలకి తప్పు చేస్తుంది అంటున్నావు, సరే అది పక్కన పెడదాం. మేము ఎక్కడైనా మీ ప్రభుత్వంలో మహిళల అఘాయిత్యాలు జరుగుతుంటే మేము పోతూ ఉంటే వాళ్ళని పరామర్శించడానికో వాళ్ళకి ఏమన్నా మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి పోతే మీ ప్రభుత్వంలో మమ్మల్ని అడ్డుకున్నారు. మా ప్రభుత్వంలో మీరు అట్లా భరోసా కల్పిస్తుంటే మేము ఎక్కడ అడ్డుకున్నామా? లేదా మా ప్రభుత్వం శుద్ధపూస మేము తప్పులే చేయట్లేదని చెప్తున్నామా? మేము రెక్టిఫై చేసుకుంటామన్నా. ఏ ప్రభుత్వంలో అయినా తప్పులు జరుగుతాయి. దానికి కీర్త గారు ఒక్క విషయం, పాపం ఆయనకి ప్రభుత్వం ఎక్కడుంది? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పాపం ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం లేదు. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని కోసం చేస్తున్నాను సార్. వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎవరైనా, టీడీపీ వాళ్ళు ఎవరైనా, ఈవెన్ హోమ్ మినిస్టర్ గానీ ఎవరైనా సీఎం గారు వెళ్తే సార్ వాసిరెడ్డి పద్మ గారు అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళకి మహిళల పక్షాన ఉన్నప్పుడు వాసిరెడ్డి పద్మ గారు అడ్డుకున్నారు సార్. సీఎం గారు వెళ్తే ఒకసారి, హోమ్ మినిస్టర్ గారు వెళ్తే, ఇప్పుడు అట్ ప్రెసెంట్ హోమ్ మినిస్టర్, అప్పుడు టీడీపీ నాయకురాలు అనిత గారు వెళ్తే అడ్డుకున్నారు, మా పార్టీ మహిళ వెళ్తే అడ్డుకున్నారు. ఇప్పుడు మేము వీళ్ళు వెళ్తుంటే మహిళా నేతలను అడ్డుకుంటున్నారా? రోజా గారు, శ్యామల గారు వెళ్ళి పరామర్శించమని చెప్పండి, ధైర్యం చెప్పండి. వాళ్ళ పార్టీ నుంచి మేము వద్దంటున్నావా? అసలు ఎవరి పార్టీ అధికారంలో ఉందని కాదు సార్, మహిళల పక్షాన్ని నిలబడాలి. మహిళల అఘాయిత్యాలు గానీ, మహిళలకు ఇబ్బందులు గానీ తగ్గించే ప్రయత్నం మనం చెయ్యాలి, రెక్టిఫై చేసుకోవాలి అంటున్నాను. అది మాట్లాడకుండా ఎంతసేపు లబలబలబా అరిస్తే ఏమొస్తుందన్నా? వ్యూస్ తప్ప. ఇంకొక విషయం అన్నా, మీ శ్యామల అనే ఆవిడ కోసం నేను మాట్లాడడమే ఆమె స్థాయిని పెంచినట్టుంటది. మీ శ్యామల వల్ల ఏం ఉపయోగం అన్నా? నేను ఒక వీడియో చూపిస్తా. ఇటువంటి లేడీని మీరు ప్రమోట్ చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మీ పార్టీ అధికార ప్రతినిధిగా. సార్ నేను వాయిస్ వినిపిస్తాను సార్, ఇంత ముందు కూడా వాయిస్ వినపడలేదంట. మనకి ఆన్లైన్ ఐడి మీరు మైక్ దగ్గర పెట్టండి. అది కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు కదా. మనకి ఒకవేళ ఎక్కువ డబ్బులు వచ్చాయనుకోండి, మనకి ఆన్లైన్ ఐడి లేదా కేజెస్ ఐడి కావాలంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. మనకి ఐడిలో ఏదైనా ప్రాబ్లం వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు కదా. మనకి ఒకవేళ ఎక్కువ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని బ్లాక్ లో పెట్టేస్తున్నారు కదా. ఇలా కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెట్టడం, మన నెంబర్ ని బ్లాక్ లో పెట్టడం, అసలు ఇదంతా మనకు అవసరం లేదండి. అసలు ఇప్పుడు మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే పనే లేదు, ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్, క్యాసినో యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆవిడ చరిత్ర ఇది. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆవిడ ఒక క్యాసినో అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇన్స్టా ఐడిలో. సో ఈవిడ ఇక్కడికి వచ్చి ఆమె ఏం చేస్తుందంటే విజయవాడ, హైదరాబాద్ ట్రావెల్స్ నడుపుతుంది అనుకుంటా. అప్పుడప్పుడు వస్తుంది, ఆ ట్రావెల్స్ ఏమో నడపలేకపోతుందో ఏమో అలా వస్తుంది, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి అలా వస్తారు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేస్తారు, వెళ్ళిపోతాడు. నేను వైసీపీలో నేను గౌరవిస్తానన్నా, నాకు నువ్వు అంటే అభిమానం. ఒక విషయం అన్నా, బానిసత్వం చేస్తున్నాడు. ఎవడికి బానిసత్వం చేస్తున్నాడన్నా? దర్జాగా పొత్తు పెట్టుకొని అందరినీ సమైక్యంగా ఒక కన్స్ట్రక్టివ్ గా తీసుకొని వచ్చి ఆయన రాష్ట్రానికి మేలు చేశాడు, బానిసత్వం చేస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఉడిగం చేశాడా? నాకు అర్థం కాదు. బీజేపీ ప్రభుత్వం లక్ష్మణ్ ఇస్తానని చెప్పాను ఎమ్మెల్యే గెలాలి, చంద్రబాబు నాయుడు గారు మీతో పొత్తు పెట్టుకోకుండా లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు. క్రాస్ టాక్ చేస్తే మ్యూట్ లో పెట్టేస్తారు వాళ్ళు. క్రాస్ టాక్ చేస్తే మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, మీరు గౌరవం తీసుకోండి. నేను ఇస్తానని చెప్తున్నాను కదా. వెయిట్. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మెడ నుంచి ప్రత్యేక హోదా తెస్తారని వాళ్ళకి హై మెజార్టీ వచ్చిందమ్మా. మేమేం చేయలేమని చేతులు ముడిచిన బానిసత్వం మీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకి యాక్సెప్ట్ చేసి బానిసత్వం చేశాడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పుకొని అసమర్థ పాలన చేశాడు, చేసి చూపించాడు. కేసుల కోసం మాత్రమే ఢిల్లీ మెట్లు ఎక్కాడు. ఏ రోజన్నా ఫలాని విషయం కోసం ఢిల్లీ మెట్లు ఎక్కుతున్నా, ఢిల్లీ నుంచి వస్తున్నా అని చెప్పినాడా? ఎవడు బానిసత్వం చేశాడు?
బాగా ఆలోచించుకో అన్నారు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. దయచేసి నిబద్ధతగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలని ఆయన కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తక్కువ చేసి మాట్లాడకండి అన్న. మీరు ఏ పార్టీలోనే ఉండండి, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని, ఆయన రాష్ట్రం కోసం తీసుకుంటున్న ప్రతి స్టెప్ ని మీరు కించపరిచే ప్రయత్నం అయితే చెయ్యకండి. ఆయన స్థాయిని కానీ ఆయన గురించి మాట్లాడే రైట్ కూడా అవ్వట్లేదు. ఏంటి కాదు కీర్తన గారు, ఏంటి బెజవాడలో ఏంటి బెజవాడ గర్జనట? సార్ నేను చూడలేదు సార్. 16వ తేదీని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. ఇంకా నేను అఫీషియల్ చూడలేదు సార్. సార్ అయితే ఇప్పుడు రేపటి నుంచి ఈ సనాతన ధర్మం కోసం ఆయన బయట వస్తున్నారు సార్. ఓకే, అది అయిపోయిన తర్వాత మేబీ గర్జన ఉండొచ్చు సార్. ఇంకా సనాతన ధర్మం ఉందమ్మా, ఉంది కాబట్టి రాష్ట్రంగా చెప్పండి గారు. ఇప్పుడు త్రేతాయుగం తెలుసు కదా మనకి. త్రేతాయుగంలో రామచంద్రుడి పరిపాలన జరిగింది. అంటే రామరాజ్యం అంటారు. అంటే ధర్మం 4 పాదాలుగా జరిగింది. ఆ త్రేతాయుగం తర్వాతే కలియుగంలో 2019 నుంచి 24 వరకు మళ్ళీ రామరాజ్య పరిపాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాకపోతే రాముడికి కిరీటం ఉండేది, చేతిలో బాణం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారికి కిరీటం బాణము లేదు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ వాళ్ళకు సంతోషంగా ఉంటుందండి. కానీ ఒక మాట ఏంటంటే వర్మ గారు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఇలాంటి మచ్చల పట్ల వస్తున్న ఆరోపణ పట్ల మాత్రం తక్షణం చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే మనం గత 5 ఏళ్లుగా మనం మాట్లాడాం కాబట్టి మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి, ప్రధానంగా వైసీపీ పార్టీకి అస్త్రాలు ఇవ్వకోకుండా, అది ఏ వ్యక్తి అయినా సరే, అంటే సమాజం పట్ల, మహిళల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల, ఎందుకంటే ఈ డిబేట్ ఇద్దరు మహిళలు కూడా ఉండాలి కానీ చెప్తున్నాను, మహిళల పట్ల రాజకీయ పదవులలో ఉన్నవాళ్ళు, రాజకీయ బాధ్యతలు మోసేవాళ్ళు ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే చర్యలు తీసుకుంటే ఆ కూటమి ప్రభుత్వానికి మంచిది అవుతుంది. ఓకే లక్ష్మణ్, ఏంటి కళ్యాణ్ గారు రేపటి నుంచి సౌత్ పర్యటనట? ఏ పర్యటన ఉండదండి. పవన్ కళ్యాణ్ గారిని కూటమి పక్కన పెట్టేసింది. పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది. మళ్ళీ ఇదోట ఎందుకంటే పక్కన పెట్టింది సార్. ఈ రోజున కేబినెట్ దీనికి బాగాలేదని కదా విన్నాను సార్. ఉప ముఖ్యమంత్రి మీరు కూడా మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గౌడ్ గారు. ప్రతిపక్ష హోదా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎప్పుడైతే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యి ఆయన కూడా మెల్లగా దూరంగా ఉంటూ ఉన్నారు. ఆయన ఇప్పుడు బాలకోట గారు అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీని ఆయన మరి కలవడానికి వెళ్తాడని. మంచిదే, తన పార్టీని ఆయన అభివృద్ధి చేసుకోవాలి. పార్టీని రేపొద్దున వైఎస్ఆర్ పార్టీకి ఎదురుగా నిలబడాలంటే ఆ మాత్రం గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే టీడీపీ పార్టీ అస్తమించవలసిన పార్టీ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వైఎస్ఆర్ పార్టీతో ఢీ కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జట్టుకూడి వస్తారా? పవన్ కళ్యాణ్ గారు లేదా ఆయన ఒక కూటమి పెడతారా? ఓకే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ బాలకోటి గారు, థ్యాంక్ యూ అనుష గారు, థ్యాంక్ యూ కీర్తన గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ 2 99 న్యూస్.